ఫస్ట్ టైం నేను ఈ పనసకాయ బిర్యానీని మా వదిన వాళ్ళ ఇంట్లో తిన్నానండి. గంట సేపు నన్ను బాగా ఏడిపించారు. మేము వెజిటేరియన్స్ అనమాట. సో, నాన్ వెజ్ తినము. ఇది చూడ్డానికి అచ్చం చికెన్‌లా ఉంది. ఏంట్రా బాబు అనుకున్నాను. గంట సేపు నాతో ఆడుకున్నారు. తర్వాత చెప్పారనమాట, లేదు ఇది పనసకాయ బిర్యానీ ఇట్లానే ఉంటుందని. హాయ్, హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాశ్యామ్. నా పేరు రాజీ. నా ఛానల్‌లో నేను కుకింగ్ రిలేటెడ్ వ్లాగ్స్, నా డైలీ లైఫ్ స్టైల్ ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేసుకోండి. అలాగే నేను ఈరోజు ఈ లాంగ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు ఒకసారి ఈ పనసకాయ బిర్యానీ ట్రై చేయాలనిపించింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు పనసకాయ దొరికితే అది ముక్కలు కట్ చేసి మరీ తీసుకొచ్చి ఇచ్చారనమాట వండడానికి. అయితే వండేటప్పుడు కొంచెం భయమేసింది. ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుందో రాదో అని. నేను కూడా రెసిపీస్ అన్నీ రీసెర్చ్ చేసుకునే వండానండి. ఇది నా సొంత రెసిపీ అయితే ఏం కాదు. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, మనం పనసకాయ పెద్ద క్యూబ్ సైజులో కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేస్తే అది మ్యాష్ అయిపోతుంది. సో, కట్ చేసి పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి కదా, బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. బాయిల్ చేసుకోవాలంటే మరిగే నీళ్ళల్లో మనం కొంచెం సాల్ట్, పసుపు, నూనె వేసి ముక్కలు బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. దాని తర్వాత నేను యాక్చువల్గా బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటానన్నమాట. మిగిలితే నేను మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో, ఇక్కడ కూడా అంతే, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా నేను ఈ మిక్సర్ గ్రైండర్ పర్చేస్ చేశానన్నమాట. చాలా బాగుంది. అండ్ లిడ్కి చూసారా, నేను ఇట్లా తిప్పాను కదా, అది ఏంటంటే లిడ్కి ఏమైనా అంటుకుంటే మనము క్లీన్ చేయడానికి మళ్ళీ లిడ్ ఓపెన్ చేయక్కర్లేదు. నాకైతే ఆ ఫీచర్ బాగా నచ్చింది. పనసకాయ ముక్కలు అయితే ఉడికిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. సో, నేను ఇక్కడ టెస్ట్ చేసి చూపించా చూడండి. కింద కంట ముట్టుకున్నా సరే మెత్తగానే ఉంది. సో, మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సింది మనకి పెరుగు కావాలి. పెరుగు గడ్డలు లేకుండా నేను ఒక్కసారి బాగా విస్క్‌తో బీట్ చేసుకున్నాను పెరుగుని. దాని తర్వాత మ్యారినేట్ కోసం నేనేం యూజ్ చేశానంటే, చిల్లీ పౌడరు, సాల్ట్, ధనియా జీరా పౌడరు, అలాగే గరం మసాలా, వీటి వరకు యూస్ చేసి నేను మ్యారినేట్ చేసుకున్న. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రెష్‌గా చేసిందయితేనే బాగుంటుంది బిర్యానీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మ్యారినేట్ చేసేసి అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ టు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగా పడుతుంది. మ్యారినేట్ చేసినప్పుడు కూడా గట్టిగా కలిపేస్తే ముక్కలు అనేవి మ్యాష్ అయిపోతాయి. సో, సాఫ్ట్గా కలపండి. ఫస్ట్ నేనైతే పెరుగు వేసుకొని స్పైసెస్ అన్నీ వేసేసుకున్నా. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట. సో, కలిపేసిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను నేను. బిర్యానీ అని కాదు, నేను నార్మల్గా ఏ వంట చేసినా సరే ముందే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసి రెడీ పెట్టుకుంటాను. వండుతూ కట్ చేయడం అట్లా చేయను. అలాగే స్పైసెస్ కూడా ఏం కావాలంటే అవి, మిర్చి పౌడరు, పసుపు చూసారు కదా, ఇందాక నేను ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని ఒకేసారి వేసేసా. నాకు అదే అలవాటు అనమాట. ఈ బిర్యానీకి కొంచెం గ్రేవీ కావాలి కదా, దానికోసం నేను 3 టొమాటోస్ యూస్ చేశాను అనమాట. టొమాటోస్, కొన్ని కాజు, గసగసాలు, అలాగే ఒక దాల్చిన చెక్క, ఇవి మనం మెత్తగా ఒక ప్యూరీ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. అలాగే ఎసరు కోసం నేను ఒక పెద్ద పాట్ ఉంది ఇంట్లో, ఆ కుకింగ్ పాట్. ఆ పాట్లో నేను వాటర్ ఎక్కువ పోసుకొని సాల్ట్ మనం ఎంతైతే రైస్ వండుతున్నామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి సాల్ట్. అంటే మనం టేస్ట్ చేస్తే కొంచెం ఎక్కువే మనకి సాల్టీగా అనిపించాలన్నమాట, ఎందుకంటే వాటర్ వంపేస్తాం కదా మనము. సో, సాల్ట్, ఆయిల్, కొంచెం షాజీరా, అలాగే ఒక దాన్ని ఏమంటారు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి బాగా మరిగించానమాట. ఈ లోపల వాటర్ బాయిల్ అయ్యే లోపల నేనేం చేసుకున్నానంటే, ఆనియన్ రైతా ప్రిపేర్ చేసుకుంటాం కదా బిర్యానీలోకి, దానికోసం నేను అంతా రెడీ చేసేసుకున్నాను. ఆల్రెడీ వెజిటబుల్స్, ఆనియన్స్ అవి కట్ చేసేసాను కదా. సో, పెరుగు నేను ఎప్పుడు దేనికి యూజ్ చేసినా సరే ఒక్కసారి విస్క్ చేసే యూజ్ చేసుకుంటాను. ఇందులో నార్మల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, అది కాకుండా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకేం వేయలేదు. కలిపేసి ఫ్రిడ్జ్లో పెడితే మనం తినే టైంకి మంచిగా టేస్ట్ అనేది బాగా ఊరి ఉంటుందన్నమాట. తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను బియ్యం అయితే వేసేసాను. అన్నం ఉడికించేసి 70% ఉడికిందనగా మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలి రైస్. ఈ లోపల ఆయిల్ కడాయి కూడా పెట్టేశాను నేను. దేనికి అంటే, బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికి. నేను కట్ చేసిన వాటిలోనే కొన్ని ఆనియన్స్ నేను బ్రౌన్ ఆనియన్స్ చేస్తానన్నమాట. చేసి ఇంకొక రైస్ అయిపోయింది కాబట్టి ఇంకొక పాట్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్, గీ 2 వేసాను. దాని తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు, దీనికి నేను బిర్యానీకి ఆనియన్స్ పెద్ద స్లైసెస్ కింద కట్ చేసుకుంటాను. ఆ స్లైసెస్, హోల్ స్పైసెస్ ఇవన్నీ కూడా వేసేసి
కొంచెం కలిపేసాననమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా! నేను కారం, ఉప్పు ఇవన్నీ విడిగా వెయ్యను. ఫస్ట్ నుంచి ఏదైనా మర్చిపోతానేమో అని ముందే నేను ఒక చిన్న గిన్నెలో అన్నీ వేసేసుకొని పెట్టుకుంటాననమాట. సో, నేనిప్పుడు ఇందులో వేసిందేంటంటే ఫస్ట్ నేను నార్మల్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ టైం వేసిన కారం ఏంటంటే ఇంట్లో మసాలా కారం చేస్తారు మా అత్తయ్య. సో, ఆ మసాలా కారం అయితే వేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తయారైపోయినాయి. సో, వాటిని పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇలా కష్టపడిపోయి ఎప్పుడన్నా వీడియోస్ షూట్ చేస్తుంటే మా ఆయన అప్పుడప్పుడు జోకులేస్తారనమాట. నీకున్న 500 సబ్స్క్రైబర్స్ ఇప్పుడొచ్చారు అది కూడా. వాళ్ళల్లో ఈ లాంగ్ వీడియో ఎంతమంది చూస్తారు చూద్దామని చెప్పేసి మార్నింగ్ కూడా అన్నారు. అలాగే బిర్యానీ చేసినప్పుడు చిన్న గొడవ కూడా అయిపోయింది. ఎందుకంటే ఈ బిర్యానీ పాట్స్ అవి తీస్తున్నప్పుడు ఒక చిన్న గ్లాస్ బాటిల్ పగిలిపోయిందనమాట. నాకు ఎక్కడ గుచ్చుకుంటుందో అని ఆయన అరిచేశారు. ఆయన అరిచారని నేను కోప్పడిపోయాను. సో, ఇలాంటివి నార్మల్‌గా జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ నార్మల్ అయిపోతాము. అందరింట్లో కామనే కదా ఇలాంటివి. సో, మా ఇంట్లో కూడా కామనే అనమాట. కారం, ఉప్పు అవన్నీ వేసేసిన తర్వాత ఆనియన్స్ మగ్గిపోయాక నేను టొమాటో ప్యూరీ ప్రిపేర్ చేసింది ఉంది కదా! అది కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసిన ముక్కలున్నాయి కదా! అవన్నీ కూడా వేసేయాలి. కిందే వేసేయాలి. దానిపైన బాయిల్ చేసుకున్న రైస్ అంతా వేసేయాలనమాట. చేసే ఒక చిన్న బిర్యానీకి మార్నింగ్ నేను చేసిన హడావిడి అలా ఇలా కాదండి. నేనేమో రైస్ కుక్కర్‌లో అన్నం పెట్టేద్దాము, బియ్యం పెట్టేద్దాము ఎసరు కాకుండా. సో, రైస్ కుక్కర్‌లో అయితే కొంచెం పదునుగానే ఉడుకుతది కదా! మరీ మెత్తగా ఉడకదు. సో, అది తీసి మనం దమ్ పెడదామని నేను. మా హస్బెండ్ ఏమో లేదు అలా వద్దు. మనం ఫ్రెండ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కదా! అది పాడైపోతే బాగోదు. అందుకని నువ్వు పాట్ తీయు. పాట్‌లో మనం ఎసరేసి వండుదామంటే నేను పాట్ తీసినప్పుడే అది బాటిల్ పగిలిపోయిందనమాట. సో, నేను తిరిగి మళ్ళీ ఆయన మీదే ఏసేసాను. మీరే తీయమన్నారు అందుకే పగిలిపోయింది అని చెప్పేసి. సో, ఫైనల్‌గా ఏం చేసామంటే రైస్ అంతా వేసుకున్నాక మనం ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అవి, కొత్తిమీర, పుదీనా, కొంచెం బిర్యానీ మసాలా, అలాగే నేను కొంచెం హాట్ వాటర్‌లో సాఫ్రాన్ నానబెట్టుకొని ఉంచాననమాట కలర్ కోసం. అది కూడా వేసేసి మంచిగా టిష్యూ పేపర్స్‌తో మొత్తం కవర్ అయిపోయేలాగా పెట్టేసి లిడ్ పెట్టేశాను. నా బిర్యానీ పాట్‌కి వచ్చేసి ఎయిర్ లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. సో, దమ్‌కి ఇది సరిపోతుందనమాట. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. తిన్నాక నాకేం అర్థమైంది అంటే ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. మొత్తానికి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఫైనల్‌గా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.